హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేమ్ ఈజ్ శ్రావణి. అందరు ఎట్లా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరంతా ఎట్లా ఉన్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ షీఈస్ విహానా. ఈరోజు విహా వాళ్ళ స్కూల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది. 9 to 11:30 అనమాట. సో ఇప్పుడు మేము వెళ్తున్నాం. టైం 9:15 అయింది. అంటే ఈ టైంలోపు వెళ్ళి మనం పిల్లలతో పాటు వెళ్ళి ప్రోగ్రెస్ కార్డు, ఆన్సర్ షీట్స్ ఒకసారి చెక్ చేసి, మనం ప్రోగ్రెస్ కార్డులో సైన్ చేసేసి, రిమార్క్స్ ఏమన్నా ఉంటే ఒకసారి చెక్ చేసుకొని, కంప్లైంట్స్ ఏమన్నా ఉంటే పిల్లల మీద ఇచ్చేసి మనం ఇంకా ఇంటికి వచ్చేయడమే అనమాట. యాక్చువల్గా వీళ్ళు పేరెంట్ టీచర్ మీటింగ్ ఎప్పుడు కూడా సాటర్డే పెట్టుకుంటారు. సో ఈరోజు సాటర్డే. ఇంకా ఇప్పుడు మనం వెళ్ళి దీనికి మార్క్స్ ఎట్లా వచ్చినాయి ఏంటి అని చూద్దాం. యాక్చువల్గా మార్క్స్ ఆల్రెడీ వీళ్ళకి పేపర్స్ ఇస్తే వాళ్ళు నోట్ చేసుకొని తెచ్చారు. ఎన్ని మార్క్స్ వచ్చినాయి చెప్పు? ఇంగ్లీష్ 125, ఇంగ్లీష్ అలా మార్క్స్ చెప్పు. ఎలా వచ్చినాయి? బాగానే వచ్చినాయా? సూపర్ బాగా వచ్చినాయి. యాక్చువల్గా 3 times నుంచి క్లాస్ లీడర్ బ్యాచ్ కోసం ట్రై చేస్తుంది. చెప్పు. దానివల్ల నాకు మార్క్స్ ఎలా వస్తాయి అని నాకు చాలా కంగారు కానీ ఉంటుంది. చాలా కష్టపడి చదివింది ఈసారి మాత్రం. మెయిన్ ఏంటంటే నాకు ఒకరోజు మా మమ్మీ నా మీద కోప్పడింది. ఆ రోజు నాకు టఫ్ ఎగ్జామ్ వచ్చింది. ఇంగ్లీష్ అంటే సారీ హిందీను మ్యాథమెటిక్స్. హిందీ బాగానే చదివా, కాబట్టి కొంచెం వర్క్ ఉంది అనేసి కొంచెం వర్క్ చేయించుకున్నారు. దాని తర్వాత ఏంటి, అసలు మా మ్యామ్ వచ్చి, హిందీ మ్యామ్ వచ్చి ఇలా ఇవి రాయండి మాత్రాయరా అంటే నాకు అప్పుడే హ్యాండ్ నొప్పి వస్తుంది మ్యామ్ దగ్గర వర్క్స్ చేసి. అందుకని రెస్ట్ తీసుకున్నా. అని నాకు హిందీలో ఫుల్ మార్క్స్ వచ్చాయి. కానీ చాలా హ్యాపీ. మ్యాథ్స్లో మాత్రం 2 మార్క్స్ తగ్గాయి. 23 వచ్చినాయి అంట. సో ఫీల్ అవుతుంది. మెయిన్ నాకు ఒకటి కన్ఫ్యూజ్ వచ్చింది. క్యూబాయిడ్కి 8 పెట్టేసేసారు, కానీ నేను 6 అని రాసా. అది ఒక్కటే కదా రాంగ్, కానీ నాకు 2 మార్క్స్ ఎందుకు కట్ చేస్తారో అర్థం కాల. సో ఇప్పుడు వెళ్ళి చూడాలి. యాక్చువల్గా ముందు రోజు నేను మొత్తం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను, క్యూబాయిడ్, కోను అన్నీ. కానీ అమ్మగారు మర్చిపోయినట్టున్నారు. ఇంకా సో ఇప్పుడు వెళ్ళి పేరెంట్ టీచర్ మీటింగ్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది మీతో షేర్ చేస్తాను. సో కమ్ లెట్స్ గో. మా ఇంటి దగ్గర నుంచి విహా వాళ్ళ స్కూల్ వచ్చేసి జస్ట్ ఒక 20 minutes ఉంటుందండి జర్నీ, అంతే. సో రోజు అయితే కనుక ఆటోలో వెళ్తుంది. పేరెంట్ టీచర్ మీటింగ్ కాబట్టి ఇంకా ఆటో రాదు. సో నేనే తీసుకువెళ్ళి సైన్ చేసేసి తీసుకొచ్చేయడమే. ఇంకా విహా చూసారా, ఇంకా రాగానే గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. యాక్చువల్గా ఎప్పుడు మేము లాస్ట్ లో వెళ్తాము, ఇంకో హాఫ్ అన్ అవర్ లో పేరెంట్ టీచర్ మీటింగ్ అయిపోతుంది అనగా. సో ఎక్కువ క్రౌడ్ ఉండదు అని. కానీ ఇప్పుడు స్టార్టింగ్ లోనే వెళ్ళాము. ఫస్ట్ 1 hour లోనే వెళ్ళిపోయాము. ఇంకా వెళ్ళంగానే ఇంకా పేపర్స్, ప్రోగ్రెస్ కార్డ్ అన్ని తీసుకుని అన్ని చెక్ చేస్తుంటే విహాకి అన్ని కూడా మాక్సిమం ఫుల్ మార్క్స్ వచ్చినాయి. 1 or 2 సబ్జెక్ట్స్ అంతే తగ్గినాయి. మ్యాథ్స్ లో 23, తెలుగు వచ్చేసి 25, హిందీ వచ్చేసి 23, 24 వచ్చినట్టున్నాయి, అది అంత గుర్తులేదు. ఇంకా ఇంగ్లీష్ అయితే 25. ఇట్లా మాక్సిమం అన్ని ఫుల్ మార్క్స్ వచ్చినాయి. నేనైతే కనుక ఫుల్ సాటిస్ఫైడ్ తన మార్క్స్ తో. కానీ తను మాత్రం క్లాస్ లీడర్ బ్యాడ్జ్ రావాలి అని చెప్పి ట్రై చేస్తుంది. నాకైతే బ్యాడ్జ్ రావాలి అట్లా ఇట్లా అని ఏం లేదు, ఎవరితో కంపేర్ కూడా చేయను. నేనేంటంటే జస్ట్ తను బాగా చదివిందా లేదా, తనకి మంచి మార్క్స్ వచ్చినాయా అంతే, అది మాత్రమే చూసుకుంటాను. అస్సలు కంపేర్ అయితే చేయను. ఇంకా సో సైన్ చేసేసి ప్రోగ్రెస్ కార్డ్ ఇచ్చేసి వచ్చేసాము. వాళ్ళ క్లాస్ నుంచి వచ్చేసాక, స్కూల్ నుంచి బయటకు వచ్చాక ఇక్కడ బయట ఒక షాప్ ఉంటది అనమాట. నేనైతే అవుట్ సైడ్ ఫుడ్ అస్సలు ఎలో చేయను, అంటే చాలా తక్కువ. ఎప్పుడైనా ఇట్లా బయటకు వచ్చినప్పుడే తప్ప మాక్సిమం అన్ని కూడా ఇంట్లోనే చేసి పెడతాను విహాకి. ఎప్పుడైనా కొని పెడతాను బయటవి అంతే. సో ఇప్పుడు అడిగింది, సరే చాలా రోజులు అయింది కదా బయట కొనుక్కొని అని చెప్పి, ఇంక సరే ఏం కావాలి విహా అంటే తనకి ఆడుకోవడానికి స్లైమ్ కావాలంట. సో ఆ స్లైమ్ అడుగుతుంది. అందులో కలర్స్ ఉన్నాయి. ఇంతకు ముందు బ్లూనో గ్రీనో తీసుకుంది, ఇప్పుడైతే కనుక రెడ్ కలర్ తీసుకుంది. తీసుకొని వచ్చి అంటుంది, అమ్మ నువ్వు ఇచ్చిన 30 rupees నాకు స్లైమ్ కి అయిపోయినాయి, ఇంకా నేను ఏమైనా కొనుక్కుంటానమ్మా, నాకు తినడానికి కావాలి అంది. ఇంకా సర్లే వెళ్ళు, ఏం కావాలో తీసుకొని నేను అమౌంట్ ఇస్తాను అంటే ఇంకా వెళ్ళి మొత్తం చూస్తుంది. ఆఖరికి ఒక చిప్స్ ప్యాకెట్ అయితే తీసుకుంది. ఇలా విహాతో షాప్కి వెళ్ళినప్పుడు నేను విహాకి అమౌంట్ ఇచ్చి, వాళ్ళు ఎంత అడిగారు, మనము ఈ అమౌంట్ ఇస్తే ఇంకా వాళ్ళు మనకి ఎంత ఇవ్వాలి, లేదంటే మనం ఎంత ఇవ్వాలి అని చెప్పి చిన్న చిన్నగా టెస్ట్ చేస్తూ ఉంటాను అనమాట, క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను.
అంటే రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ బుక్ లోనే కాకుండా ఇట్లా రియల్ టైమ్ లో కూడా అడిగితే తనకి ఒక ఐడియా ఉంటుంది కదా అన్నట్టుగా నేను అట్లా అడుగుతూ ఉంటాను. సో ఇక్కడ అట్లానే అడిగితే తను కౌంట్ చేసి ఇస్తుంది అనమాట. ఇంకా ఇట్లా తనకి కావాల్సినవి కొనుక్కున్నాక మేమైతే రిటర్న్ అయిపోయాము. ఇది ఇవాళ వీడియో. మా పేరెంట్ టీచర్ మీటింగ్ అయితే ఇట్లా జరిగిపోయింది. సో ఎవరు లేకుండా ముందే వెళ్ళి మేము మా మీటింగ్ ని ఫినిష్ చేసేసుకున్నాం అనమాట. That's all for today. Thanks for watching. Do like, share and subscribe to our channel. Name is Shravani. మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇప్పటిదాకా టాటా, టేక్ కేర్, బై బాయ్.